ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి పుట్స్ నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం ఈవెంట్ని సక్సెస్ఫుల్గా 30 తారీఖు కాదు కానీ ఏప్రిల్ 1 తారీఖు మే 1 తారీఖు సక్సెస్ఫుల్గా మేడే రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30 తారీఖు జ్యోతి ఫుడ్ సెలబ్రేషన్ డేట్ ఇది ఫైనల్. అందులో ఇన్వెస్టర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా కానీ ఆల్రెడీ సెలబ్రేషన్స్ మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే నిజంగా ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ రిలీజ్ చేస్తాము, ప్లస్ ఆ ఈవెంట్ అయిన మొత్తం వీడియో అంతా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను నేను. దీనిలో అసలు నాకే చాలా ఆనందం అనిపించింది. నేను ఒక కంపెనీని స్థాపించి ఈ రేంజ్కి తీసుకెళ్ళాలన్న హ్యాపీనెస్ అయితే ఉంది. దీంట్లో ముఖ్య కారణం ఇన్వెస్టర్లు, రెండోది ముఖ్య కారణం వచ్చేసి ఎంప్లాయీస్. వీళ్ళిద్దరు లేనిదైతే ఈ కంపెనీ ఈరోజు ఇంత స్టేజ్కి వచ్చేది కాదు. దీంట్లో మనం ఆల్రెడీ ఈవెంట్లో చెప్పినప్పుడు దాంట్లో అడిగిన క్వశ్చన్స్కి ఈరోజు నేను వీడియో రెడీ చేసి మొత్తం దాంట్లో ఏం నడుస్తుంది. యాక్చువల్లీ జ్యోతి ఫుడ్స్ బ్రాండ్ వాల్యూ వచ్చేసి 5,000 కోట్లు. ఈ 5 సంవత్సరాల్లో 5 ఇయర్స్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి 5,000 కోట్ల సంపదను సృష్టించాలన్నదే జ్యోతి ఫుడ్స్ యొక్క ముఖ్య లక్ష్యం. నిన్న ఏదైతే ఏప్రిల్ 30 తారీఖు మనం ఈవెంట్ కండక్ట్ చేసిన దాంట్లో నేను ఆల్రెడీ గోల్ కానీ ఏం కానీ నా ప్లానింగ్ కానీ ఎట్లా పెట్టుకున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి 5,000 కోట్ల సంపదను సృష్టించాలి. దానికి ఏం చేస్తే వస్తుందనేది ప్లాన్ చేసాం మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ ప్లానింగ్ ప్రపంచంలో మీరు ఏ దేశంలో పెట్టినా సరే ఇంకా దీనికి మించింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇది ప్రతి లొకేషన్లో ఇక్కడని కాదు. ఇప్పుడు ప్రొద్దుటూరులో ట్రయల్ రన్ చేస్తున్నాం మనము. 1 మంత్లో మొత్తం దీన్ని ట్రయల్ రన్ చేసి రేపు 27, 28, 29 తెలుగుదేశం పార్టీ మహానాడులో దీన్ని మనం అఫీషియల్గా లాంచ్ చేసి అక్కడ నుండి ఇన్వెస్టర్లకు కానీ లేకుంటే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ బాక్స్ని ఒక్కొక్క బాక్స్ని 50,000 రూపాయలకి వాళ్ళకి సేల్ చేసి వీలైతే వాళ్ళకి కావాలంటే బ్యాంకు సైడ్ నుండి లోన్ ఇప్పించైనా సరే ఒక్కొక్క బాక్స్ మోడల్ని అక్కడ ఇన్స్టాల్ చేసి సపోజ్ ప్రొద్దుటూరులో ఉందనుకోండి, ప్రొద్దుటూరులో మొత్తము 100 ఊర్లతో కలుపుకొని 150 బాక్సులు రెడీ చేస్తున్నాం. ఒక్కొక్క బాక్స్ నుండి పర్ మంత్ మనము మినిమం ఎంత లేదన్నా సరే 30,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఒక 150 బాక్సులు ఇంటూ 30,000 రూపాయలు వేసుకున్నా సరే ఆల్మోస్ట్ అది 45 lakhs 50 lakhs టర్న్ ఓవర్కి రీచ్ అవుతుంది. అది ఇప్పుడు ట్రయల్ రన్ నడుస్తుంది. చాలామంది ఇన్వెస్టర్లు లేకుంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు భయపడతా ఉన్నారనమాట. కంపెనీ ఏంటి, ఒకవేళ రిటర్న్స్ ఆగిపోయినాయి, నడుస్తుందా లేదా. మీరు ఇన్వెస్టర్లు ఇంతవరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాము. ఇప్పుడు మోడల్ అనేది రెడీ అయింది. ఈ మంత్లో ఆల్మోస్ట్ వీలైనంత మందిని వద్దనుకున్న వాళ్ళందరూ ఇన్వెస్టర్లను క్లోజ్ చేస్తున్నాము. వస్తామనుకునే కొత్త ఇన్వెస్టర్లను అందరినీ తీసుకుంటున్నాము. ఇది జర్నీ అనేది డిఫరెంట్గా నడుస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఇచ్చేది వేరు, తర్వాత లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు వేరు. కొన్ని లొకేషన్స్ నుండి ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ చాలామంది కలిసి సార్ మేము అందరం కలిసి ఇంత ఇన్వెస్ట్ చేస్తాము, మళ్ళీ మాకు ఇక్కడ పెట్టిస్తారని అడుగుతున్నారు. ఇది ట్రయల్ రన్ అయిపోగానే ప్రతి ఊరిలో మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. సపోజ్ వైజాగ్ అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, బెంగళూరు అనుకోండి, ఇన్వెస్టర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ సమ్మిట్ లేకుంటే ఎగ్జిబిషన్ అని పెడుతున్నాం. ప్రతి దగ్గర మనం మే 1 తారీఖు ఎలా సెలబ్రేషన్ స్టార్ట్ చేసామో ఆ సెలబ్రేషన్ ప్రకారము ప్రతి ఊర్లో, హైదరాబాద్లో అయితే హైటెక్స్, బెంగళూరులో అయితేనేమో బెంగళూరు హైటెక్స్, లేదు ప్రతి ఊర్లోనే ఒక గ్రౌండ్, మున్సిపల్ గ్రౌండ్ తీసుకొని మన దగ్గర ఈ వస్తువులన్నీ ప్రమోట్ చేసి ఈ మోడల్ బాక్సులను పెట్టేసి మనము అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని పిలుస్తున్నాము, ఉద్యోగాల కోసం రావాల్సిన వాళ్ళని కూడా పిలుస్తున్నాం. ఎందుకంటే 5 లక్షల మందికి నేను ఒక్కని చేస్తే పని కాదండి. ఎంతోమంది డబ్బులు పెట్టాలా, ఎంతోమంది మనకు పని చేసి పెట్టాలా. ఈ ఇన్వెస్టర్లకు వచ్చే ప్రాఫిట్ ఇన్వెస్టర్లకు వస్తుంది, ఎంప్లాయీస్కి వచ్చే ప్రాఫిట్ ఎంప్లాయీకి వస్తుంది. అట్లా మొత్తం ఏపీలోనే లేదు ఓవరాల్గా ఇండియాలోనే 5 లక్షల మందికి ఈవెన్ దక్షిణ మధ్య రైల్వే ఇయ్యలేనన్ని జాబులు జ్యోతి ఫుడ్స్ వాళ్ళు ఇవ్వాలన్న ప్లానింగ్లో ఉన్నాము. దానికి ఏం చేస్తే అవుతుంది. ఇది ఒక నిత్యావసర వస్తువు. ఇది లేకుండా ప్రపంచంలో ఎవ్వరు బతకలేరు. మీరు ఒక ఇల్లు లేకుండా బతకొచ్చు, లేకుంటే బట్టలు లేకుండా అయినా ఉండొచ్చు, కానీ తిండి లేకుండా ప్రపంచంలో ఎవరు ఉండరు. దానికి బేస్ చేసుకుని ఏంటంటే ఒకటి ప్రధానమంత్రి ఇన్ఫార్మ్ చేసినట్టు చిరుధాన్యాల సంవత్సరం కింద మనము మిల్లెట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా P4 మోడల్లో ఇది జనాలకు ఎలాగో ఉపయోగపడుతుంది, దీని నుండి ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది, రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది, లేకుంటే ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఇన్వెస్టర్కి ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది అన్నదాన్ని డీటెయిల్గా మొత్తం ఇక్కడ అంతా రెడీ చేసి పెట్టాము. ఎందుకంటే ఈ మోడల్ని ఊర్లో ఒక సిటీ తీసుకుంటే ఆ సిటీలో ఎన్ని విధాలుగా అమ్మితే మనకి ఎంప్లాయ్మెంట్ డబ్బులు రెండు వస్తాయనేది ఆల్మోస్ట్ మోడల్ సెట్ అయిపోయింది. ఈ మంత్లో దీన్ని ట్రయల్ రన్ చేసేసి మహానాడులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.
మహానాడులు ఎక్స్ప్లెయిన్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఒకవేళ పర్మిషన్ ఇచ్చి మనకు అవకాశం ఇచ్చి స్టేజ్ పైన మాట్లాడిస్తే 175 నియోజకవర్గాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఏపీ మొత్తంలో ఈ 5 సంవత్సరాల్లో లేదు ఈ గవర్నమెంట్ వెళ్ళే లోపల మనము 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఈ 5 లక్షల మంది దగ్గర నుండి ఒక పర్సన్ దగ్గర నుండి కూడా మనం 10,000 ఎక్స్పెక్ట్ చేసినా పర్ మంత్ వచ్చేసి 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల టర్న్ ఓవర్. మన బ్రాండ్ వాల్యూ వచ్చి 5,000 crores. 5 years 5 lakhs people 5,000 crores రెవెన్యూ. దానికి ఇప్పుడు ఏమేం చేయాలనేది ప్లానింగ్ చెప్తా ఉన్నాము. యాక్చువల్లీ ఇప్పుడు మనం P4 మోడల్ అని ఈ డబ్బా రెడీ చేసామండి. ఈ డబ్బా ఎందుకు రెడీ చేసామంటే రేపు మీరు ఒక షాప్ తీసుకొని అడ్వాన్సులు కట్టి దాన్ని మళ్ళీ ట్యాక్సులు కట్టి అది మెయింటైన్ చేసి దాంట్లో మొత్తం సెటప్ చేసుకోవడానికి దగ్గర ఈ రోజున్న సిచ్యువేషన్లో టీ టైం లాంటివి తీసుకున్న 5 లక్షల నుండి 5 లక్షల పైనే అవుతుంది. ఇప్పుడు ఈ డబ్బాని మనము మినిమం ₹1,00,000 లోపలనే ఇస్తున్నాం. ఇంకా కాస్ట్ అనేది ఫైనలైజ్ చేయలేదు. ₹1,00,000కి ఈ డబ్బా అనేది మీ ప్లేస్లో ఇన్స్టాల్ చేసి దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టార్ట్ చేసినా సరే ఏమేమి ప్రొడక్ట్లు అమ్మగలము, ఎంతమంది అయితే తీసుకుంటున్నారో అంతమందికి చెప్తున్నాం. ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్ రన్ చేస్తూ అక్కడ డబ్బాలు ఎక్కువైనాక అంటే ఆ P4 మోడల్ బాక్సులు ఎక్కువైనాక మన దగ్గర ఉన్న రిమైనింగ్ ప్రొడక్ట్స్ మొత్తం అక్కడ పెట్టేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి ₹1,00,000. ₹1,00,000తో మీరు ముందు మొదలు పెడితే అది కూడా చాలామంది అడిగారు, సార్ మా దగ్గర డబ్బులు లేవు. మేము ఇప్పుడు ఇన్వెస్టర్ల దగ్గర నుండి ఎలాగైతే అప్పు చేసామో ₹1,00,000 ఈ రోజున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్ళినా ప్రైవేట్ వెళ్ళినా సరే ₹1,00,000కి ₹3,000 వడ్డీ. రీసెంట్గా నైట్ ఒక ఆమె ఫోన్ చేసింది, రాహేలమ్మ అని చెప్పి కందుకూరు నుండి. ఒకరోజు ₹4,000 పచ్చళ్ళు అమ్ముతా ఉంది. మీకు కావాలంటే ఎవరైనా సరే డీటెయిల్గా తెలుసుకోవాలంటే నాకు కాల్ చేసి ఆమె నంబర్ ఇవ్వమని చెప్తే నేను ఆమె నంబర్ ఇస్తాను. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రోడ్డు మీద కూర్చొని చిన్న సెటప్ చేసుకొని మనలాంటి సెటప్ చేసుకొని ఒకటే రోజు ₹4,000 పచ్చడి అమ్మింది. నేను నైట్ కాల్ చేసింది. అప్పుడు మాకు అనిపించింది ఇదే డబ్బాని ఒకవేళ మీరు ₹1,00,000 అప్పు చేసినా సరే ₹3 వడ్డీకి 3,000 నెలకి 3,000 వడ్డీ కట్టుకున్నా సరే మీకు నెలకి ఎంత లేదన్నా 20,000 నుండి 30,000 దీనికి ఎలాంటి అంటే రెంట్ కడితే ఒక 3,000 రెంట్ కడతారేమో. డైలీ ₹100 రెంట్ కట్టినా సరే ఏ షాపు ముందు పెట్టుకున్నా సరే ఏ ప్లేస్లో పెట్టుకున్నా సరే ఈ మోడల్కి ఆల్రెడీ మనం కలెక్టర్ సపోర్ట్ చేస్తున్నాడు, కమిషనర్ సపోర్ట్ చేస్తున్నాడు, మున్సిపాలిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ లోకల్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మోడల్ ₹1,00,000 మోడల్ తీసుకోగానే ఇనిషియల్గా మా దగ్గర ఏ ప్రోడక్ట్లు అయితే సేల్ అవుతున్నాయో ఆ ప్రోడక్ట్లు ముందు పెడతాము. తర్వాత ఫుడ్ ప్రోడక్ట్లు మొత్తం అక్కడ పెరిగే డబ్బాల్ని బట్టి ఫుడ్ ఇండస్ట్రీ అనేది మనమే స్టార్ట్ చేస్తాము. ఎవరు తీసుకోకపోతే ఇన్వెస్టర్లను తెచ్చుకోనైనా సరే మేమే స్టార్ట్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నాము. ఈ మోడల్ వచ్చేసి 100% సక్సెస్ఫుల్ అయింది మనకి. ఇప్పుడు ప్రతి ఊర్లో కనెక్టివిటీ మీద పెడుతున్నాం మనం. ఎందుకంటే దీనిలో పచ్చళ్ళనే కాదు, డ్రై మీట్ కాదు, కబాబ్ పౌడర్. అంటే ఒక వ్యక్తి మార్నింగ్ 6 నుండి నైట్ 10 వరకు అమ్మగల కెపాసిటీ ఉంటే ఒక రోజుకి 3,000 నుండి అంటే ఒక నెల వడ్డీని ఒక రోజులో ఇచ్చేయచ్చు. దాని తర్వాత మీరు అంటే అల్టిమేట్గా మా ఉద్దేశం ఏంటంటే ఎంతోమందికి ఉపాధి కల్పించాలి. అట్లా అని చెప్పి మేము ఫ్రీగా ఎవరికి ఇవ్వలేము, ఫ్రీగా మేము చేయం కూడా. ఎందుకు జనాలు సోమరులు తయారవుతున్నారు తప్ప మీరు ఫ్రీగా ఇచ్చి మాకు ఫ్రీగా డబ్బా పెట్టవచ్చు కదా, మీకు మేము సేవ్ ఎందుకు చేయాలా, మీకు ఫ్రీగా మేము ఎందుకు ఇవ్వాలా. ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బుల గురించే. ప్రతి ఒక్కరికి డబ్బులు ఉంటేనే వాల్యూ ఉంటుంది, డబ్బులు ఇస్తేనే ఏదైనా పని అవుతుంది. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఫ్రీగా రావు. లలితా జ్యువెలర్స్ గుండు సార్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి మాకు ఫ్రీగా రాలేదు, అవతల వాళ్ళకి. మేము కూడా ఇన్వెస్టర్లకి 23% రిటర్న్ ఇస్తున్నాం. ఒక నెల ఆగే లోపల వాళ్ళ గుండెలు కొట్టుకుంటా ఉన్నాయి, ఎందుకు ఇది అయిపోతుందా లేదని చెప్పి. ఆల్మోస్ట్ అట్లా కొట్టుకున్న గుండెలన్నింటినీ క్లోజ్ చేయాలన్నాం. ఎందుకంటే ఎవరి అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేసేసి పేషెన్సీ 4 నెలల వరకు కూడా రిటర్న్స్ రాకపోయినా ఓపిక ఉన్న వాళ్ళనే మాతో పాటు ట్రావెల్ చేపిస్తాం తప్ప వద్దు 1 నెల 2 నెలలకు భయపడే వాళ్ళను జీవితాంతం మనం మేపలేం. పెట్టుకోవద్దు కూడా. వీళ్ళ వల్ల మెంటల్ టెన్షన్. అట్లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఇప్పటికీ 10 మంది మెంటల్ టెన్షన్ పెట్టే వాళ్ళు ఉన్నారు మనకి. ఎందుకంటే 1 నెల అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ 3 నెలల నుండి రిటర్న్స్ ఇవ్వలేదు. అంటే మనకు 3 నెలలు అర్థమైపోయింది. గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ క్వార్టర్ టు క్వార్టర్ 4 నెలలకు ఒకసారి రిటర్న్స్ ఇవ్వండి, 4 నెలలకు ఒకసారి రిటర్న్స్ ఇవ్వండి. ఈ 4 నెలలు ఆగే ఓపిక ఉన్న వాళ్ళని ఇన్వెస్టర్గా పెట్టుకోండి. 4 నెలల లోపల వద్దు నెల కావాలని వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళని తీసేయమని క్లియర్గా చెప్పింది. దాంట్లో గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది. లేదంటే లోకల్లో ఉన్న 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడారు, వీళ్ళు కూడా మనకు ఫండింగ్ ఇస్తున్నారు. ఆ ఫండింగ్ అనేది మంత్ ఎండింగ్కి వస్తుంది. మంత్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ వద్దనుకున్న ఇన్వెస్టర్లు అందరినీ క్లోజ్ చేసేస్తాము. లేదు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది, 4 నెలలు మేము ఆగగలము, రిటర్న్స్ 4 నెలలు అంటే మీరు ₹1,00,000 పెడితే 4 నెలలకి ₹1,00,000 వస్తుంది. అట్లా ఒక సంవత్సరంలో ₹1,00,000కి 3,00,000 వస్తుంది. అట్లా ఓపిక ఉంది అన్న వాళ్ళు ఇన్వెస్టర్లుగా రావచ్చు. క్లియర్గా చెప్తున్నా నేను, 25% వస్తుంది.
1,00,000కి 25,000 పర్ మంత్. బట్ ఇదేంటంటే ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి వస్తుంది. 1,00,000కి 4 మంత్స్కి, 4 మంత్స్కి 1,00,000కి 1,00,000 వస్తుంది. అట్లా ఎవ్రీ 3 ఇయర్, అది 3 ఇయర్స్ వరకు అగ్రిమెంట్ ఉందన్నమాట. 3 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఉంటుంది. ఎవరైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. ఎందుకంటే ఇది ఒక దగ్గర మొదలైంది. ప్రొద్దుటూరు అయిపోగానే ఇమ్మీడియట్గా మేము హైదరాబాద్లో ఆల్రెడీ ఎన్ఆర్ఐస్, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడారు. ఇమ్మీడియట్గా మేము వీలైతే హైటెక్స్లో ఈవెంట్ పెట్టేసి అక్కడ తక్కువ ఒక 50 కోట్ల నుండి 100 కోట్ల ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ మోడల్ బాక్సులు మొత్తము అన్ని అపార్ట్మెంట్స్, విల్లాస్, సొసైటీస్, ప్రతి చిన్న వీధిలో మేము అమ్మే వస్తువు ప్రతి చిన్న వీధిలో ప్రతి పేషెంట్కి, రోగం ఉన్న ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి అక్కడ, ఎందుకంటే నేను హైదరాబాద్ బేస్డ్ కాబట్టి హైదరాబాద్ ఎంత బిజినెస్ ఉందో నాకు తెలుసు. ఇప్పుడు పెట్టింది ఆల్మోస్ట్ అందరు ఇన్వెస్టర్లు కలిపి ఒక 3 కోట్లు పెట్టారు. అక్కడికి వెళ్తే నాకు 100 కోట్ల ఫండింగ్ వస్తుంది. ఎందుకంటే నా ప్రాజెక్ట్ మీద నాకు అంత నమ్మకం ఉంది. అందుకు 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను, 5 సంవత్సరాలు 5,000 కోట్లు సంపాదించగలను నా ధైర్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 4 నెలలు ఓపిక బట్టి 4 నెలలకి ఇచ్చిన వాటికి డబల్ ఇస్తాము. కాబట్టి అంతవరకు ఓపిక ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ కోసం కాల్ చేయండి. ఖచ్చితంగా దానికి అగ్రిమెంట్ ఉంటుంది, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ లొకాలిటీలో పెడితే ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 10 మంది 20 మంది కలిపి పెద్ద మొత్తంలో పెట్టేటట్టు ఉంటే 50-50 పార్ట్నర్షిప్. సపోజ్ ఇప్పుడు మన బ్రాండ్ వాల్యూ వచ్చేసి సరే ఒక మోడల్ వచ్చేసి మనం 3 కోట్ల రూపాయలు, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసింది ఎంతంటే 3 కోట్లు. ఎవరైనా సరే ఒక 10 మంది 20 మంది కలిపి 3 కోట్లు ఇన్వెస్ట్ చేయగలిగితే దాంట్లో వచ్చే వాటా 50-50% ఇస్తామని చెప్పాము ఆల్రెడీ. అట్లా కొంతమంది మాట్లాడారు. కొన్ని లొకేషన్లు స్టడీ చేస్తున్నాము. ఎవరు వచ్చినా రాకున్నా సరే నేను చేయడం అయితే కన్ఫర్మ్. దీంట్లో ఇప్పుడు మనం ప్రొడక్ట్లు చూస్తాము. యాక్చువల్లీ ఇదిగోండి, దీంట్లో జనరల్గా అంటే ఒక పర్సన్కి అవసరమైన నిత్యావసర వస్తువులే అనుకోండి. దీంట్లో మిల్లెట్ టీ, పొద్దున పూట మనము టీని ఎంకరేజ్ చేద్దాం. నార్మల్ టీలో మీ టీ పొడిలో కెఫెన్ ఉంటుంది కాబట్టి అలాంటిది వద్దు అని చెప్పి చిరుధాన్యాలతో జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఊదలు, సాములు, చెక్క, లవంగ, సొంటి, మిరియాలు వీటితో తయారు చేసిన ఒక టీని రెడీ చేసాము. ఆ టీతో పాటు రాగి జావా, దోసపిండి. ప్రతి పల్లెలో ఈ దోసపిండి సిటీలో దొరుకుతుంది కానీ చిన్న పల్లెటూర్లలో వీళ్ళు చేసుకోరు ఆల్రెడీ. ఎందుకంటే మేము ఒక 100 ఊర్ల మీద స్టడీ చేసి ఒక్కొక్క ఊర్లో ఒక బాక్స్ పెట్టేసి ఒక 2 ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ప్లాన్ చేస్తున్నాము. అట్లా ప్రతి ఊర్లో ఒక మిల్లెట్ టీ, జావా, దోసపిండి, ఫ్రూట్ సలాడ్. మనం ఇంట్లో పండ్లు కొనుక్కొచ్చుకుంటే 1-2 పండ్లు కొనుక్కొచ్చుకుంటాము. బట్ అదే ఫ్రూట్ సలాడ్లో మీకు 5-6 రకాల పండ్లని 50 రూపాయలకి ఒక బాక్స్. ఇందులో ఏ వస్తువు అయినా 50 రూపాయలండి. ఆల్మోస్ట్ ఈ 2 కాకుండా మిగతా వస్తువులు ఏవైనా సరే మనం 50 రూపాయలకి తక్కువ కాస్ట్లో ఒక పర్సన్కి ఇవ్వాలని ప్లాన్ చేసాము. ఫ్రూట్ సలాడ్, జొన్న రొట్టెలు, ఎందుకంటే మిల్లెట్స్ని జొన్న రొట్టెలు, భోజనము, రాగి సంగటి, చపాతి, వడలు, మినప వడలు ప్లస్ బిర్యానీ, ఇది ఏవైనా సరే 50 రూపాయలకి. ఎందుకంటే ఇవి తీసుకొని రావడం వల్ల రేపొద్దున రైతుని కాపాడుకొని జొన్నలు పండించడానికి రైతులు, రాగులకు కానీ సజ్జలకు కానీ మిగతా ఐటమ్స్ అన్నిటికీ ఒక ఈ మీట్ కోసం అయితేనేమో ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వాళ్ళ కోడి పిల్లలు ఇచ్చేసి ఒక పెద్ద ప్లానింగ్లో వెళ్తున్నాము. ఇది నిత్యావసర వస్తువు. ఒక ప్రస్తుతానికి ఇది ప్రొద్దుటూరు సిటీని అనుకోండి. ఈ సిటీలో ఎట్లా మనం సేల్ చేస్తున్నాం అనేది చెప్తున్నాను దీంట్లో. ఇట్లా ఇది నిత్యావసర వస్తువు. ఖచ్చితంగా మీకు మార్నింగ్ వచ్చేసి దోశ కావాలి, లేకుంటే జొన్న రొట్టె కావాలి, చపాతీ కావాలి, ఇడ్లీ కాకుండా మధ్యాహ్నం ఖచ్చితంగా భోజనం కావాలి, లేదా మధ్యాహ్నం రాగి సంగటి తినే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంటికో షుగర్ పేషెంట్ ఉన్నాడు కాబట్టి. దాంతోపాటు ఒక నైట్ అయితే బిర్యానీ కావాలా, ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో వడలు కావాలా, ఎందుకంటే గారెలు, చిల్లి గారె, నాటుకోడి పులుసు, లేదా వడలు, నాటుకోడి పులుసు, అట్లాంటి కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్తో ముందుకెళ్తున్నాము. ఏంటంటే దీనిలో చిరుధాన్యాలతో పాటు మిల్లెట్స్తో పాటు మిగతాది కూడా సపోర్ట్ చేస్తున్నాము. దీంతో పాటు ఏంటంటే బాయిలర్, దీంట్లో మీకు ప్రతి ఊరికి, ఇది ప్రతి విలేజ్కి కనెక్టివిటీ పెట్టాము. ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ గుడ్లు కావాలా, మాంసం కావాలా, లేకుంటే కూర కావాలా, పచ్చడి కావాలా, అట్లా బాయిలర్ కోడి, నాటుకోడి, కంజులు, ఇవన్నీ గుడ్లు అండి. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా ఇన్ని రకాల గుడ్లు ఒక దగ్గర చూసింటారు. దీంట్లో బాయిలర్ గుడ్డు, నాటుకోడి గుడ్డు తెలిసాము, కానీ ఇది కంజు గుడ్డు, కడక్నాథ్, బాతు, టర్కీ, గిన్నె కోడి, ఈము, అంటే ఆల్మోస్ట్ వీటన్నిటివి మాంసం దొరుకుతుంది, ప్లస్ కూర దొరుకుతుంది, గుడ్లు దొరుకుతాయి. దీంతోపాటు మన మేజర్ బిజినెస్ పచ్చళ్ళు. ఇప్పుడు దీంట్లో కూడా మేము డ్రై మీట్, ఒకవేళ మాంసం మిగిలిపోయింది దీన్ని ఎండబెట్టిన దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అందుకు దీంట్లో ఇది పెద్ద మన ఫార్మింగ్ హబ్ కింద రెడీ చేస్తున్నాం. దానికి జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి గారిని 2,000 ఎకరాలు అడుగుతున్నాము. ఇవన్నీ ఫార్మింగ్ చేసేసి గుడ్ల కోసం కానీ మాంసం కోసం కానీ ఫార్మింగ్ మొత్తం ఇక్కడ పెట్టేటట్టు. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇవన్నీ జనాలకి నిత్యావసర వస్తువులు.
మాంసం సండే వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మీట్ అనేది కావాలి. దాంతోపాటు మటన్, మేక మాంసం కావాలి, దాంట్లో కూర కావాలి, ఒట్టి ముక్కలు అంటే మటన్ని డ్రై చేసి అమ్ముతున్నాం మనము, ప్లస్ దాంతోపాటు పచ్చళ్ళు. ఆల్మోస్ట్ రాయలసీమలో కానీ మిగతా లొకేషన్లో చేపల కూర, స్టెరాయిడ్ ఫ్రీ ఏదైతే మాంసం ఉందో, చేపల్లో మీకు చేప కర్రీ కావాలా, చేప ఫ్రై కావాలా, డ్రై ఫిష్ కావాలా, లేదు పికల్ కావాలా, దాంతోపాటు రొయ్యలు. ఆల్మోస్ట్ ఏపీలో ఫుల్ ఫేమస్ రొయ్యలతో రొయ్యల పచ్చడి, కూర, ఫ్రై, ఎండు రొయ్యలు, దీంట్లో పుళ్ళు తయారు చేస్తున్నాం. దాంతోపాటు పీతలు, ర్యాబిట్స్. ఇది బాయిలర్ ర్యాబిట్ అండి. చాలా మంది అడిగింది ఏంటంటే, సార్ ఈ కుందేల్ని చంపొద్దు కదా, తినొద్దు కదా, చేయొద్దు కదా. ఇది గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ట్రైనింగ్ ఇచ్చి ఫార్మింగ్ చేసినాక ప్రతి రైతులకి, ప్లస్ ఇవన్నీ కూడా ఇంత అంటే ఒక 150 ఊర్లకి మేము సప్లై చేయాలంటే మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పామంటే, సార్ ఒక 100 ఊర్లను కలెక్ట్ చేసుకొని ఈ 100 ఊర్లలో ఉన్న ఉమెన్స్కి కానీ రైతులకు కానీ ఎవరికైనా సరే పంట పండించే వాళ్ళు పంట పండిస్తారు, ఖాళీ గుండి స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇవి ఒక్కొక్క 100 పిల్లలు ఇస్తాం మేము వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఫార్మింగ్ చేసి, మళ్ళీ మాకు ఇస్తే వాళ్ళకు శాలరీ ఇస్తామని చెప్పేసి రేపు మహానాడులో అఫీషియల్గా లాంచ్ చేయాలా, లేకుంటే మన సైట్లోనే మళ్ళీ సీఎం గారిని పిలిచి ఒక ఈవెంట్ కండక్ట్ చేసి లాంచ్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఇన్ని రకాల వస్తువులు మనము ప్రొద్దుటూరులో ఒక 3 ఎకరాల సైట్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక ఊర్లో వీటిని ఎక్కడెక్కడ అమ్మాలా, ఎట్లెట్లా అమ్మాలా, దాని గురించి మొత్తం టీం అంతా కూర్చొని డిసైడ్ అయింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లోకి వచ్చే 4 దారులు, ప్రతి ఊరికి 4 దారులు ఉంటాయి. ఊరికి లోపలికి రావడానికి 4 ఊర్ల నుండి 4 దారులు ఉంటాయి. ఈ 4 కార్నర్లో ఫస్ట్ మనము ఇట్లాంటి P4 మోడల్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ డబ్బాలు కానీ అక్కడ లేదంటే ఒక 10x10 సెటప్ కానీ పెట్టి ఊర్లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఆటో కానీ, లారీ కానీ, బస్సు, ప్రైవేట్ బస్సులు కానీ, వ్యక్తులు కానీ ఎవరినైనా సరే ఫస్ట్ ఊరి బయట పట్టుకుంటున్నాం. తర్వాత ఊరి లోపల సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ అవుట్ సైడ్ ద విలేజ్ సిటీ, సెకండ్ వచ్చి ఇన్సైడ్ ద సిటీ. ఊరిలో ఉన్నది అంటే బట్టల షాపులు కానీ, లేదంటే చిన్న చిన్న వీధులు కానీ, జన సముదాయం ఎక్కువ ఎక్కడుందో అక్కడ మనం సేల్ చేయడానికి డబ్బాలు పెడుతున్నాం. ఎందుకంటే డబ్బాకి ప్లేస్ తక్కువ, ఎక్కడో కుకింగ్ చేస్తున్నామో ఆ కుకింగ్ చేసిన దాన్ని మనం డెలివరీ ఇస్తున్నాం. తర్వాత ఊరికి ఎంత లేదన్నా సరే ఒక పెట్రోల్ బంక్ నుండి 10 పెట్రోల్ బంకులు ఉంటాయి. ప్రతి పెట్రోల్ బంకులో ఖచ్చితంగా ఒక కార్నర్లో మనం కమిషనర్తో, మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి పెట్రోల్ బంక్ ఓనర్కి కొద్దిగా ఛార్జ్ చేసి డబ్బులు కట్టి మనం పెట్రోల్ బంకులో మన P4 మోడల్ బాక్స్ని పెడుతున్నాం. ఆల్మోస్ట్ 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి పెట్రోల్ బంకులో మనం అనుకున్న వస్తువులు మొత్తం, అది టిఫిన్లే కానీ, మధ్యాహ్నం భోజనాలే కానీ, పచ్చళ్ళే కానీ, డ్రై మీట్ కానీ, మన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని ఈ పెట్రోల్ బంకుల్లో బాక్సులో పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది అపార్ట్మెంట్స్లో పెడుతున్నాం. ఈ అపార్ట్మెంట్స్లో ఏంటంటే మనం ఒక డబ్బా పెడతాం, లేదంటే బ్యానర్ కట్టేసి కంప్లీట్గా జనాలకి మన దగ్గర ఏమేమి దొరుకుతున్నాయి ఇవన్నీ అపార్ట్మెంట్ల వాళ్ళకి సర్వీస్ చేస్తాం. తర్వాత ప్రతి ఊర్లో ఒక రైతు బజార్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఒక రైతు బజార్ ఉంటుంది. ఈ రైతు బజార్లో P4 మోడల్ బాక్స్ పెడుతున్నాము. దాంతోపాటు మనం గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. ప్రాసెసింగ్ చేసిన మీట్ ఏదైతే ఉందో బయటి దేశంలో మనము ఐస్లో పెట్టి లేదా సమ్ టెంపరేచర్లో పెట్టి అమ్ముతాం కదా, ఇక్కడ రైతు బజార్లో కటింగ్ చేయకుండా ప్లాంట్లో కటింగ్ చేసి దాన్ని మనము బాక్స్లో పెట్టి ఒక హై ఎండ్ మోడల్లో ఒక సెటప్ని రెడీ చేసి రైతు బజార్లో ఇన్ని రకాల మాంసాలు మొత్తము అక్కడ సేల్ చేస్తాం సార్ అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాము. వాళ్ళు అగ్రి అంటే ప్రతి ఊర్లో ఉన్న రైతు బజార్లో ఖచ్చితంగా జ్యోతి ఫుడ్స్ వాళ్ళ మీట్ ఇండస్ట్రీ, డీమార్ట్ ఎట్లా ఉందో అట్లా డీమార్ట్ లాగా ఒక మీట్ మాల్ అంటారు దీన్ని టోటల్గా. అంటే అక్కడ కటింగ్ ఏముండదు, కటింగ్ చేసేది ఏముండదు, అంటే మొత్తం నీట్గా స్మార్ట్గా దుబాయ్ కంట్రీస్లో ఎట్లా అయితే మనం మెయింటైన్ చేస్తామో మీట్ని, ఆ రకంగా మెయింటైన్ చేయడానికి ఒక చిన్న షెడ్ వేస్తున్నాం. ఆ షెడ్లో ఏంటంటే మొత్తం మీట్ అంతా మీకు ఐస్ ప్యాక్లో ఉంటుంది, మీకు కావాల్సింది తీసుకోవచ్చు. ఒకవేళ వండియాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడే కుకింగ్ సిస్టమ్ పెడుతున్నాం మేము. దాంతోపాటు హాస్పిటల్స్ మేజర్గా మేము హెల్ప్ చేయాలనుకున్నది ఒక పేషెంట్కి, ఎందుకంటే ఆల్రెడీ రోగం వచ్చి తక్కువ డబ్బులు ప్రాబ్లం అయిపోయి అసలు తిండి కోసం బయటికి వెళ్ళాలా, లేదంటే పేషెంట్కి భోజనం కావాలా, లేదా పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి భోజనం కావాలి. కాబట్టి ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లందరితో మాట్లాడి అక్కడ ఒక బ్యానర్ కానీ స్కానర్ కానీ పెట్టి, సార్ ఎర్లీ మార్నింగే మీకు షుగర్ పేషెంట్లు కానీ లేదా ఏ రోగం ఉన్న వాళ్ళు కానీ మీకు టీ వస్తుంది, లేదా రాగి జావా వస్తుంది, మధ్యాహ్నం తినడానికి జొన్న రొట్టె కానీ సంగటి వస్తుంది, లేదు భోజనం వస్తుంది, లేదు పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి బిర్యానీ కావాలా, లేదా చపాతీ కావాలా. అట్లా ఒక ఊర్లో ఎంత లేదనుకున్నా సరే ఒక 50 హాస్పిటల్, తక్కువ 10 హాస్పిటల్, ఎంత చిన్న హాస్పిటల్ కానీ ఎంత పెద్ద హాస్పిటల్ కానీ అట్లా ప్రతి హాస్పిటల్కి మనం ఆన్లైన్లో సర్వీస్ చేయాలి. అంటే ఆల్రెడీ ఊర్లో మొత్తం డబ్బాలు పెట్టాం కాబట్టి ఎక్కడ నుండి ఆర్డర్ వచ్చినా సరే హాస్పిటల్లో ఇక్కడ ఆ ఊర్లో ఉన్న ప్రదేశం నుండి హాస్పిటల్కి మనకి డెలివరీ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి బస్ స్టాండ్, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్, ప్రతి బస్ స్టాండ్లో, ఎందుకంటే జనాలు హడావిడిగా ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళు తినొచ్చు, ఆ టైం వేస్ట్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాము, బస్సు వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళాలన్న టెన్షన్ ఉంటారు. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీతో మాట్లాడి ప్రతి ఏపీఎస్ఆర్టీసీలో P4 మోడల్ జ్యోతి ఫుడ్స్ డబ్బా ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాము. ఎన్ని బస్ స్టాండ్లు ఉంటే
అన్ని బస్ స్టాండ్లు, ఒక సిటీలో ఎన్ని బస్ స్టాండ్లు ఉంటే అన్ని బస్ స్టాండ్లు. విలేజెస్లో అయితే బస్ ఆగే ప్రదేశంలో మనం P4 మోడల్ బాక్స్ పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్స్. అంటే ఈ రోజు రేపు జనాలు బట్టలు కొనడానికి ఆ షాపింగ్ మాల్స్ ద్వారా, హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఎన్ని షాపింగ్ మాల్స్ అంటే అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. అట్లా ప్రతి షాపింగ్ మాల్ దగ్గర అంటే లాస్ట్కి ఒక ఎంప్లాయీ శాలరీ పోను మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఈవెన్ బట్టల షాపు దగ్గర పెట్టినా సరే ఒక ఎంప్లాయీకి మనం 10,000 జీతం, 9,000 జీతం ఇస్తున్నాము, ఇంక్లూడింగ్ భోజనం కలిపి 10,500 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి. నెలంతా సేల్ చేస్తే నాకు ఒక 10,000 మిగిలితే 5 లక్షల మంది నాకు 10,000 రూపాయలు ఇస్తే ఇంకా దాని టర్న్ ఓవర్ ఎంత వెళ్ళిపోతుందో ఆలోచించండి. దగ్గర 5,000 కోట్లు మనం ఎస్టిమేషన్ వేసింది సింపుల్గా అంతే. ఎందుకంటే ఆల్రెడీ నేను బెంగళూరు, హైదరాబాదు, లేకుంటే మన దగ్గర విజయవాడ లేదా వైజాగ్ అట్లాంటి దగ్గర ఆల్రెడీ షాపింగ్ మాల్స్ దగ్గర చూసాం. ఒకటి గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ చేశామంటే ఇవన్నీ తిరగాల చేయాలంటే పర్మిషన్లు కావాలంటే ఎవరు ఒప్పుకోరు. అదే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాము, 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనివల్ల అంటే ఖచ్చితంగా కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, సీఎం కానీ, లోకల్ అథారిటీ కానీ ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. దాంట్లో మనం ఫుడ్ సేఫ్టీ పాటించి కరెక్ట్ వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈవెన్ CMR షాపింగ్ మాల్ అంటే ప్రతి షాపింగ్ మాల్ బట్టలు కొనే దగ్గర అంటే ఆల్మోస్ట్ లేడీస్ క్రౌడే రోజుకి ఎంతలైనా 100 మంది నుండి 1000 మంది పోతారు. ఇంకా పండగ సీజన్ అన్నప్పుడు వీళ్ళు బట్టలు కొనుక్కోవడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా ఫుడ్ ఉండడానికి ఏం టైం సరిపోతుంది. అలాంటి టైంలో మనకు సేల్ ఎక్కువ అవుతుంది. తర్వాత స్కూల్స్, కాలేజెస్ దీన్ని ఎందుకు పెట్టినామంటే ఇన్ ఫ్యూచర్లో ఈ ప్రొడక్టివిటీ కావాలి, ప్లస్ ఫార్మింగ్ కోసం అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఇందులో ఉన్న స్టూడెంట్స్ని తీసుకొచ్చి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇన్ ఫ్యూచర్లో మీకు జాబులు రాకపోయినా సరే ఇక్కడ ఏ మోడల్లో ఏ రకంగా పెట్టుకున్నా సరే, లేకుంటే మీరు ఆన్లైన్ టెక్నికల్గా ఆలోచించి హై ఎండ్ మోడల్లో డిజైన్ చేయగలిగితే మీ ఫ్యూచర్ బాగుంటుంది, జాబ్ వస్తుంది అన్నట్టు స్కూల్లో, కాలేజీల వాళ్ళకు కూడా మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ వచ్చేసి ఈవెన్ గవర్నమెంట్ కూడా బతికే ప్లేస్ ఏంటంటే వైన్ షాపు, మందు షాప్. చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, సార్ ఇంత మంచిగా నిన్ను బాగా చేస్తున్నారు, ఆ మందు షాప్ని ఎందుకు తెచ్చారు సార్ అక్కడ ఇక్కడని. కానీ ఈవెన్ గవర్నమెంట్ బతుకుతుంది కూడా వైన్ షాప్ మీదనే. ఈవెన్ వాడు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాడు, లేకుంటే ఉన్న డబ్బులు మొత్తం మందుకు వేస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి డ్రై మీట్ అమ్ముతున్నాము, లేదు 50 రూపాయల బిర్యానీ అమ్ముతున్నాము. పోనీ వాడు ఆలోచించేటప్పుడు వాడి ఫ్యామిలీ కోసము మీల్స్ కానీ, వడలు కానీ, అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి తాగినాక వాడి మత్తులో, వాడి మైకంలో వాడు తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈ వస్తువులు మొత్తం అక్కడ చూసినప్పుడన్నా వాడి ఫ్యామిలీ గుర్తొచ్చి వాళ్ళ కోసమని తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ప్రతి వైన్ షాప్ దగ్గర ఆల్రెడీ టెండర్ గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ప్రతి షాప్ దగ్గర అంటే వాడి ఆరోగ్యంతో అంటే మందుతో పాటు వాడి ఆరోగ్యం, ఎవరైతే మందు తాగుతున్నారో మందు తాగే వాళ్ళ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇద్దాం సార్ అని చెప్పేసి. ఎందుకంటే మందు తాగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తినే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ మందు తాగేటప్పుడు ఒట్టి ముక్కలు తినే వాళ్ళు ఉన్నారు, మందు తాగేటప్పుడు ఆల్మోస్ట్ మీకు జొన్న రొట్టె నంచుకునే వాళ్ళు ఉన్నారు, పోనీ మందు తాగినాక బిర్యానీ తినే వాళ్ళు ఉన్నారు, పోనీ ఇంటికి భోజనం తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆడ 300 ఖర్చు చేశాడు కాబట్టి 50 రూపాయలు వస్తున్నది. అంటే మేము ఇదంతా చూసేది ఏంటంటే ఏ రకంగా అయినా సరే ఈ ఊర్లో, ప్రొద్దుటూరులో కానీ ఏ ఊర్లో కానీ అక్కడ ఉన్న జనాన్ని ఎక్కడెక్కడ పట్టుకొని మన కస్టమర్ కింద మార్చుకోవచ్చు అనేది మొత్తం స్టడీ అయిపోయింది. ఈ మంత్లో ఆల్రెడీ ట్రయల్ రన్ స్టార్ట్ అయిపోయింది. అందుకు ఇంత వర్క్లో ఇంత ప్రెషర్లో ఉన్నాం కాబట్టి మేబీ చాలామందితో మాట్లాడలేకపోయాము, ఇన్వెస్టర్లకు రిటర్న్స్ చేయలేకపోయాము, వచ్చిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తామని చెప్పాము. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మీరు కాల్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్లో ఇక్కడితో ఆగేది కాదు. ఈరోజు మనకు టెన్షన్ ఉందేమో కానీ రేపు అన్ని ఊర్లో ఈ మోడల్లో సెట్ చేస్తే ఇవన్నీ కాకుండా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ప్లస్ మన వెబ్సైటు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నా దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ ఆ ఊరిలో ఉన్న జనాలకు అమ్మాలి. అమ్మితే ఈ రకంగా మోడల్ రెడీ చేసుకుంటే ఒక ప్రొద్దుటూరులో 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము, కడపలో 10,000 మందికి ఇవ్వగలము, ఏపీ మొత్తంలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 5 లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలము. ఈ 5 లక్షల మంది దగ్గర నుండి ఎక్కువ మొత్తంలో కాదు, ఒక్కొక్క పర్సన్ దగ్గర నుండి 10,000. ఇందులో ఏది తీసుకున్నా సరే ఆల్మోస్ట్ మీకు 500 నుండి 1000 రూపాయలు. పోనీ 50 వేసుకున్నా సరే డైలీ 1000 రూపాయలు. 50 రూపాయలు భోజనం వేసుకున్నా 50 రూపాయలు బిర్యానీ అనుకోండి, 20 మందికి అమ్మాం, అంతే, ఎక్కువద్దు, 20 మందికి అమ్మాం. ఆ 20 మందిలో 1000 రూపాయలు వచ్చింది. ఒక నెలకు వచ్చి ఆల్మోస్ట్ 30,000 వచ్చింది. ఆ 30,000లో నా ఖర్చు పెట్టింది 10,000 తీసేద్దాం, ఇంకొక 10,000 ఎంప్లాయీ శాలరీ పోయింది, బట్ నాకు 10,000 మిగిలింది కదా. అట్లా ఏపీ మొత్తంని కవర్ చేసుకోగలిగితే 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి 5,000 కోట్ల టర్న్ ఓవర్తో జ్యోతి ఫుడ్స్ని ముందుకు తీసుకెళ్లాలనున్నాము. కాబట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు టెన్షన్ పడద్దు.
రిటర్న్స్ అన్ని ఆల్మోస్ట్ ఈ మంత్ ఎన్నికలు అన్ని క్లోజ్ చేస్తాము. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కాల్ చేయండి. మీరు ఎంతమంది ఉన్నారు, ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే గ్రూప్ ఆఫ్ ద పీపుల్ కింద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ఆ లొకాలిటీలో మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఎప్పుడు ప్లానింగ్ ఉంది, ఆల్రెడీ పాత ఇన్వెస్టర్లు ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో పాటు మిమ్మల్ని జాయిన్ చేస్తాము. ఇప్పుడు ఈ మోడల్ని మొత్తము ఈ మంత్లో మనం 27 కల్లా స్టడీ చేసి లేదా 27 కల్లా లాంచ్ చేసి మహానాడులో దీన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎందుకు సార్ ఇంతమందికి? ఎందుకంటే గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. మన టార్గెట్ ఫస్ట్ నుండి నా విజన్ ఏంటంటే ఇన్ని లక్షల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఏముంది, ఇదే మోడల్ తీసుకెళ్ళి నేను రేపొద్దున హైదరాబాద్లో ఐటెక్స్లో ఈవెంట్ పెట్టి ఇన్వెస్టర్ సమ్మిట్, ఎంప్లాయ్మెంట్ సమ్మిట్ అని పెట్టామనుకోండి, నేను ఉద్యోగాలు ఇస్తాను, డబ్బులు కావాలని చెప్తే 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టడానికైనా పెద్ద పెద్ద వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలో సంగటి కానీ, జామా కానీ, జొన్న రొట్టె కానీ, ఫుల్కా కానీ ఇట్లాంటి ఈ ఐటమ్స్ మొత్తం హైదరాబాద్లో ఇంటికి ఒకరికి కావాలి. ఆల్మోస్ట్ 2 కోట్ల మంది జనాభా, హైదరాబాద్ ఒకటి 2 కోట్ల మంది. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవన్నీ లెక్క చేస్తారా? లెక్క చేయరు. ఇది డైలీ నీడ్ ఉంటుంది, కానీ అక్కడ నాకు చేయడానికి ప్రొడక్షన్ లేదు, ప్లస్ ఇట్లాంటి టీంని అక్కడ రెడీ చేయలేకపోయాం. ఇప్పుడు ఇక్కడ టీంని రెడీ చేసి ఇది మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ టెన్షన్ అనేది తీర్చుకొని ఇమ్మీడియట్గా హైదరాబాదు, బెంగళూరు ఇవి మేజర్ సిటీస్, దాని తర్వాత కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, అన్ని దేశాలు, దుబాయ్లో కూడా ఈ టోటల్ ప్రాజెక్ట్ని మేము పెట్టాలని ఉన్నాము. ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ విజన్ గోల్ ఏంటంటే మనం దుబాయ్లో ఈ మోడల్ని పెట్టాల్సిందే, ఖచ్చితంగా ఈ మీట్ ఇండస్ట్రీ పెట్టాల్సిందే. ఇది కాకుండా ఇంకా మీరు ఎవరన్నా సరే ఒకవేళ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఊరిని కవర్ చేయాలంటే ఇది కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ పెద్ద ఆప్షన్స్ అంటే మేబీ ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, బ్యానర్లు కానీ, పోస్టర్లు కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కానీ, ఎంటర్టైన్మెంట్, అట్లా ఏ రకంగా సరే ఇంకేమైనా ఉంటే మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి సజెషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అంటే 75% జనాలు డబ్బు కోసం ఆలోచిస్తూ ఉంటే 25% జనాలు ఇతరులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేశారు. అది ఇతరులకు సాయం చేయాలని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే లైఫ్ లాంగ్ నాతో ఉంటారు, లేదా వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు. రిమైనింగ్ డబ్బుల కోసం ఆలోచించిన వాళ్ళు ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరే ఇలాంటి కంపెనీలో మేము ఉన్నాము, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కంపెనీ మీది అని చెప్పి మీకు ఒక బ్రాండ్ వాల్యూ వచ్చిందనుకో, దాని వాల్యూ వేరే ఉంటుంది. మీకు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక కమిషనర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని ప్రతి ఒక్కరు జాబుల కోసం అడుగుతూ ఉంటారు. అట్లా ఎవరైనా సరే హానెస్టీగా, రియాలిటీగా, పేషెన్సీ ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేదు ఈ మోడల్లో మీరేమన్నా నాకు సలహాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కానీ, ఎందుకంటే ఇంకొన్ని లక్షల మందికి 5 లక్షలతో ఆగిపోవద్దు. ఒకవేళ ఇండియా మొత్తం కవర్ చేసేటట్టుంటే 2 కోట్ల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే మన దగ్గర నుండి జ్యోతి ఫుడ్స్ నుండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. నా మంచి కోసం ఆలోచించి ఏ వ్యక్తి అయినా సరే మీరు కాల్ చేసి నాకు సజెషన్ ఇవ్వచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఫ్యూచర్లో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎవరైనా సరే నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి నా నంబర్ వచ్చి 6303473893. రైట్, థ్యాంక్ యూ.